హాయ్ అండి. జీవితంలో ఒక్క ముక్కరాయి గూడా ఎన్నడే గాని పోగొట్టుకోనెరగను. అలాంటిది ఇన్ని గ్రాముల బంగారము ఏకంగా కనిపించకపోయేసరికి ఎంత టెన్షన్ పడ్డానో. అది అక్షయ తృతీయ ముందు రోజు ఇలా జరగడము అసలకి ఏడుపొక్కటి తక్కువండి నాకు. అంత టెన్షన్ పడ్డ రోజనమాట. ఇంకా ఎన్ని గ్రాముల బంగారము, అసలు ఏ బంగారం పోయింది, అంటే ఏ వస్తువు పోయింది అనేసి మీ అందరికీ డౌట్ రావచ్చు. వీడియోలో షేర్ చేస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అంతేకాకుండా అక్షయ తృతీయ కోసం తీసుకున్న డైమండ్ జ్యువెలరీ తీసుకున్నా అని చెప్పాను కదండీ! అది కూడా ఇవాల్టి వీడియోలో షేర్ చేస్తాను. అక్షయ తృతీయ రోజు టైం వచ్చేసి 8 దాటింది చూడండి. నైట్ 12:30 వరకు ఇల్లంతా వెతుకుతూనే ఉన్నాననమాట. ఇంకా చెప్పాలంటే బెడ్‌రూమ్‌లో టార్చ్ లైట్ వేసుకొనేసి వెతికానండి. ఎందుకంటే మా వారు నిద్రపోతుంటారు. వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదని చెప్పేసి నైట్ టార్చ్ వేసుకొనేసి కొంచెం కబోర్డ్‌లందు వెతికాను. అంత లేట్ అయింది. అందుకని ఎర్లీ మార్నింగ్ లేవలేకపోయాననమాట. ఇంక టైం వచ్చేసి 8 దాటింది చూడండి. ఇంగ ఇప్పుడు హెడ్ బాత్ చేసేసి పూజ గదిలోకొచ్చాను. పూజ గదంతా చూడండి. మామూలుగా అయితే డైలీ ఈ టయానికల్లా పూజ అంతా అయిపోయేదండి. కానీ ఇంగ నిన్న నైట్ లేట్ అయ్యేసరికి ఇంగ ఎర్లీ మార్నింగ్ లేవలేకపోయాను. తర్వాత ఇంగ కొంచెము 7 గంటలకల్లా లేచిన తర్వాత ఇంగ కాఫీలు ఇంట్లో వాళ్ళకి, తర్వాత బ్రేక్‌ఫాస్ట్ అనేది ఉంటుంది కదండీ! పూజ అంటే లేట్ అవుతుంది కదా! ఇవాళ అక్షయ తృతీయ అని చెప్పేసి వాళ్ళందరికీ బ్రేక్‌ఫాస్ట్‌ని ప్రిపేర్ చేసిన తర్వాత ఇప్పుడు పూజను స్టార్ట్ చేశానండి. ఇదిగోండి ఇప్పుడైతే నేను దేవుడి పటాలన్నీ ఏం తుడవట్లేదనమాట. ఎందుకంటే శనివారం రోజు పూజ చేసుకోవాలి. అప్పుడు దేవుడి పటాలన్నీ తుడిచేసి కలశం ఏర్పాటు చేసుకుంటాను గనుక ప్రస్తుతానికైతే ఇప్పుడు మాత్రము ఇదిగోండి ఇలా తడి క్లాత్ తీసుకునేసి దేవుడి కౌంటర్ ఉంది కదండీ! ఆ బండంతా నీట్‌గా తుడుస్తున్నానండి. నిత్య పూజలో కూడా ఇలాగనే నీట్‌గా తుడిచేసి పూజనే చేస్తూ ఉంటాను. మీలో చాలామంది మధ్యలో దీపం పక్కన ఇరువైపులా బ్రాస్‌వి ఉన్నాయి కదండీ! అవి ఏంటి అని అడుగుతున్నారండి. అవి ఒకటేమో అష్టలక్ష్మి అమ్మవార్ల రూపులున్నాయండి. ఇంకోటొచ్చేసి అష్టలక్ష్మి అమ్మవార్ల శ్రీచక్రం ఉంటుంది చూడండి. శ్రీచక్రం అనమాట. ఇదిగోండి ఒకసారి తడి క్లాత్ అలా తుడిచిన తర్వాత ఇలా ఏదైనా టిష్యూ పేపర్‌తో అలా నీట్‌గా తుడిచామనుకోండి, కౌంటర్ అంతా కొంచెం నీటి మరకలన్నీ ఉంటాయి చూడండి. అలా లేకుండా నీట్ అయిపోతుంది. ఇంగ దేవుడి పటాలన్నిటిని అలా పెట్టేస్తున్నాను. ఈ చిన్న ఫోటో ఫ్రేమ్స్ వచ్చేసి ఒకటేమో మా ఇంటి దేవుని శ్రీచక్రం అండి. ఇంకోటి వాస్తు ప్రకారం శ్రీచక్రం ఉంటది చూడండి. మేము ఈ ఇల్లు కట్టించినప్పుడు ఇంట్లో హోమం చేసామండి. అప్పుడు హోమంలో పూజ చేసినదనమాట. ఇలా చిన్న ఫ్రేమ్స్ కట్టించాను. ఇంగ ఇరువైపులా బ్రాస్‌వి పెడుతున్నాను చూడండి. అవి మాత్రం ఒకటి అష్టలక్ష్మి అమ్మవారి రూపులున్నది. ఇంకోటొచ్చేసి అష్టలక్ష్మి అమ్మవారి శ్రీచక్రం ఉండిందండి. మామూలుగా అయితే పైన అలా హ్యాంగింగ్ చేసేదాన్ని కదా! ఇప్పుడైతే ఇలా కిందనే పెట్టేశానండి. నేను ఎప్పుడైనా గానీ పూజ గదిలో ఉన్న దేవుడి గట్టునంతా ఇలాగనే తుడుస్తానండి. ఇక్కడ దేవుడి విగ్రహాలుంటాయి. తర్వాత పూజకు సంబంధించిన సామాన్లన్నీ ఉంటాయి చూడండి. అవన్నీ ఒకటేసారి తీసి పక్కన కింద పెట్టేసి అలా కాకుండా ఒక వైపు నుంచి ఇలా తుడుచుకొనొచ్చేసి ఇంకో వైపుకి పెట్టేసి అలా తుడుస్తూ ఉంటానండి. ఒకసారి తడి క్లాత్ తర్వాత ఇలా టిష్యూ పేపర్‌తో తుడిచామనుకోండి అసలు నీటి మరకలు లేకుండా చాలా నీట్‌గా క్లీన్ అయిపోతుంది. పైగా షైనింగ్‌గా ఉంటుందండి. ఇంగ దేవుడి గట్టంతా నీట్‌గా తుడిచిన తర్వాత ఇవాళ అక్షయ తృతీయ గనుక అమ్మవారికి అభిషేకం చేద్దామనేసి ఇక్కడ పూలు, తర్వాత శుద్ధ జలము అన్నీ ఏర్పాటు చేశానండి. దగ్గర దగ్గర సంవత్సరం అయింది కదండీ అమ్మవారికి అభిషేకం చేసి. అందుకనేసి అక్షయ తృతీయ సందర్భంగా అమ్మవారికి అభిషేకం చేసుకుందామనేసి ఇక్కడ గ్లాసులలో శుద్ధ జలం తీసుకొనేసి ఒక దాంట్లో కుంకుమ, ఇంకో దాంట్లో పసుపు, అలాగనే ఇంకో దాంట్లో గంధపు జలము, తర్వాత ఇంకో దాంట్లో జవ్వాది పౌడరు, ఇంకో దాంట్లో కొంచెము అక్షింతలు అలా వేసి, ఇంకో దాంట్లో ఒక పువ్వు వేసి అలా గ్లాసులలో అన్నీ ఏర్పాటు చేసుకునేసి అమ్మవారికి అభిషేకం చేస్తానండి. మామూలుగా అయితే గనక అమ్మవారి పాట పాడుకుంటూ అభిషేకం చేయొచ్చు. లేకుంటే గనక అమ్మవారి అష్టోత్తర నామాలు పెట్టి మనము ఏదైనా ఫోన్‌లో పెట్టుకునేసి అభిషేకం చేయొచ్చు. లేకుంటే ఓం శ్రీమాత్రే నమః, ఓం శ్రీమాత్రే నమః అనుకుంటూ కూడా అమ్మవారికి అభిషేకం చేస్తే చాలా మంచిదండి. ఇంకా పంచామృతంతో అభిషేకం చేస్తే చాలా మంచిదనమాట. ఆవు పాలు, ఆవు పెరుగు నాకు దొరకలేదనమాట. అందుకనేసి ఇవాళైతే శుద్ధ జలంతో ఇలా కుంకుమ జలము, పసుపు జలము, గంధపు జలంతో, అలాగనే జవాది పౌడర్, అక్షింతల జలంతో, తర్వాత తో ఇలా అభిషేకం చేశానండి. ఓం శ్రీమాత్రే నమః, ఓం శ్రీమాత్రే నమః, ఓం మహాలక్ష్మి దేవ్యై నమః అనుకుంటూ చాలా 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 మనసుకు హ్యాపీగా అనిపిస్తుందండి. ఆ శ్రీ మహాలక్ష్మి అమ్మవారు మనకు లక్ష్మీ కటాక్షం ఇవ్వాలంటే, లక్ష్మీ కటాక్షం అంటే ఓన్లీ మనకు అష్టైశ్వర్యాలు, సిరి సంపదలనే కాదండి. సుఖశాంతులు, తర్వాత ఆయుర ఆరోగ్యాలు గూడా ఆ శ్రీ మహాలక్ష్మి అమ్మవారి కటాక్షమే అనమాట. ప్రతి శుక్రవారం రోజు గూడా ఇలా అమ్మవారికి అభిషేకం చేసుకునేసి అర్చన చేసుకుంటే చాలా మంచిది. లేకుంటే 2 వారాలకోసారి గానీ, లేకుంటే నెలకోసారి గానీ ఇలా అమ్మవారికి అభిషేకం చేసి అర్చన చేసుకుంటే చాలా మంచిదండి. ఇంక నేనైతే అమ్మవారికి అభిషేకం చేసిన తర్వాత అర్చనకి ఇలా అంతా తయారు చేస్తున్నాను. ఇదిగోండి అమ్మవారినైతే ఇలాంటి కమలం పుష్పంలో బ్రాస్‌ది స్టాండ్ అనేది నేను తిరుపతిలో తీసుకొచ్చాను గదండీ! అందులోనే అమ్మవారి ప్రతిష్టాపన చేసి పూజ చేస్తుంటాను గదా! అదే ఇదిగోండి ఇలా 2 స్టాండ్‌లు పెట్టేసి అమ్మవారిని ఇలా ప్రతిష్టాపన చేసుకునేసి
ఇప్పుడు నేను పూజ చేద్దామని చెప్పేసి ఇలాంటి దీపం ఎప్పుడో దగ్గర దగ్గర 2 సంవత్సరాల క్రితం తీసుకున్నాను. అప్పుడు కూడా మీతో షేర్ చేశాను చూడండి. అమెజాన్‌లో తీసుకున్నాను అనమాట. ఇలా ఇత్తడి, తర్వాత రాగి, అలాగనే వెండి రేకులు వచ్చినట్టుగా ఉంటుందన్నమాట దీపము. చాలా బావుంటుందండి దీపం అయితే. ఎంతనో ప్రైస్ అంతగా గుర్తులేదండి. మీరేమైనా తీసుకోవాలంటే లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను చూడండి. ఇందులో అమ్మవారిని కూర్చోబెట్టేసి కుంకుమార్చన చేసుకునేదాన్ని. తర్వాత ఎప్పుడన్నా గానీ పసుపు కొమ్ములతో అర్చన చేసుకునేదాన్ని. అందుకనేసి ఇక్కడ మధ్యవతి ఇచ్చుంటుందండి. మధ్యవతి తీసేసాననమాట. ఇది చూడండి ఎంత అందంగా కనిపిస్తుందో దీపము. ఇవాళ ఈ దీపంలో దీపారాధన చేసేసి అమ్మవారి పూజ చేసుకుందామనేసి ఈ దీపాన్ని నీట్‌గా శుభ్రం చేసేసి, కొంచెం నీట్‌గా తుడిచేసి, లేకుంటే వెంటనే తుడవకుంటే ఏమవుతుందంటే అండి, దీపానికి అంత మరకలు ఏర్పడినట్టుగా నీళ్ళ మరకలన్నీ ఏర్పడుతుంటాయనమాట. అలా నీట్‌గా తుడిచేసి ఆరబెట్టేసి పక్కన పెట్టేసుంటిని. ఇది చూడండి ఎంత బావుందో కదా! వెండి రేకులొచ్చినట్టుగా, రాగి రేకులొచ్చినట్టుగా, అలాగనే బ్రాస్ రేకులొచ్చినట్టుగా కమలం పువ్వు ఆకారంలో ఉన్న దీపం అండి. చాలా బావుంటుంది. అమ్మవారిని ఇందులో కూర్చోబెట్టేసి పూజ చేసుకుంటే, ఇవాళైతే మాత్రము దీపారాధన చేద్దామనేసి ఇలా దీపానికి గంధం బొట్లు, కుంకుమ బొట్లు పెడుతున్నానండి. మీ అందరూ అక్షయ తృతీయ రోజు పూజ ఎలా జరుపుకున్నారు? తర్వాత ఈ అక్షయ తృతీయకు మీరేమేమి బంగారు గాని, ఏం పర్చేజ్ చేశారో తప్పకుండా కామెంట్ చేయండి. అనుకోకుండా ఈసారి మాత్రం అమ్మవారు నాకు కటాక్షించారు. అందుకనేసి డైమండ్ జ్యువెలరీ తీసుకున్నాను. నేను ఇట్లా షాపింగ్‌కి వెళ్ళినప్పుడు కూడా మీతో వీడియో షేర్ చేశాను కదండీ! అక్కడ ఏం షాపింగ్ చేశానో, ఏ డిజైన్ తీసుకున్నానో కూడా ఇవాళ వీడియోలో అమ్మవారి దగ్గర పెట్టి పూజ చేసేటప్పుడు మీతో షేర్ చేస్తాను. ఇంకా ఇట్లా సెంటర్ ఒత్తులు వేసేదానికి ఇట్లాంటి చిన్న చిన్న స్టాండ్స్ వచ్చుంటాయి చూడండి. ఇవి కూడా అమెజాన్‌లో తీసుకున్నాననమాట. చిన్న చిన్న దీపాలకు గానీ, లేకుంటే పెద్ద పెద్ద దీపాలకు గానీ మనము మధ్యవర్తి వేసేదానికి ఇవి చాలా బాగా ఉపయోగపడతాయండి. ఇవి సెట్ ఆఫ్ 6 సెట్ ఆఫ్ 8 ఉంటాయండి. నేను అమెజాన్‌లో లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను చూడండి. ఇలా ఒక బాక్స్‌లో వచ్చుంటాయనమాట. ఏ సైజులో కావాలంటే చిన్న సైజు, పెద్ద సైజు ఉంటాయండి వాటిలల్లో గూడా. ఏ సైజు కావాలంటే ఆ సైజు మనం ఒత్తనేది వాడొచ్చనమాట. ఇదిగోండి. ఇది చిన్న సైజు. ఇలా పెట్టేసి మధ్యలో మనం ఒత్తి అనేది వేసి నూనె పోసి పూజ అనేది చేయొచ్చండి దీపం వెలిగించి. ఇంగా కిందికి ఇదిగోండి ప్లేట్. ఇందులో దీపం వెలిగిస్తే ఎంత బాగా కనిపిస్తుందో అండి. శుక్రవారం రోజు గానీ, ఇలా ప్రత్యేకమైన పర్వదినాల్లో అలాంటప్పుడు ఇలా దీపారాధన చేస్తుంటాను. లేకుంటే ఎక్కువగా శుక్రవారాల్లో అమ్మవారిని అలా ప్రతిష్టాపన చేసుకునేసి పూజ చేస్తానండి ఎక్కువగా. ఇంక దీపారాధన చేశాను. తర్వాత ఇక్కడ అమ్మవారికి అష్టోత్తర శతనామావళి చదువుకుంటూ పూజ అనేది చేస్తున్నానండి. ఓం ప్రకృతే నమః, ఓం వికృతే నమః, ఓం విద్యాయే నమః, ఓం సర్వభూత హిత ప్రదాయే నమః అనుకుంటూ అమ్మవారికి అష్టోత్తర పూజ అనేది చేశానండి. ఇంకా లేట్ అయింది కదా అని చెప్పేసి కొబ్బరికాయ అయితే కొట్టలేదండి. సాయంత్రం పుష్పార్చన చేసుకునేసి అప్పుడు కొబ్బరికాయ కొడతాను. ఇదిగోండి అమ్మవారిని, దేవుళ్ళందరినీ ఇలా నిండుగా అలంకరించేసి ఇలా ప్రసాదాలు నైవేద్యంగా ఇవాళైతే మామిడి పండ్లు, అలాగనే అరటి పండ్లు నైవేద్యం సమర్పించి కొంచెం కలకండ సమర్పించేసి పూజ చేశాను. ఇవాళైతే అమ్మవారికి అర్చనలో చూడండి ఎన్ని రకాల వస్తువులతో అర్చన చేశానో. చిట్టి గాజులు, తర్వాత లక్ష్మీ గవ్వలు, గోమతి చక్రాలు, తర్వాత వెండి రకరకాల దగ్గర దగ్గర 5 రకాల పువ్వులున్నాయండి. 5 రకాల పువ్వులతో ఇలా అమ్మవారిని మనసారా అర్చన చేసుకున్నానండి. కొంచెం లేట్‌గా పూజ స్టార్ట్ చేసినా గూడా చాలా హ్యాపీగా, ఆనందంగా, మనస్ఫూర్తిగా మనసంతా ధ్యానం చేసి అమ్మవారికి అర్చన చేశానండి. చాలా హ్యాపీగా అనిపించిందనమాట. పోయిన బంగారం దొరికింది. అమ్మ అంతా నీ దయనే అనుకునేసి నేను పడ్డ టెన్షను అంతా దూరం చేసావు తల్లి. ఇంత టెన్షన్ పడ్డ రోజు ఎప్పుడూ లేదు నా జీవితంలో. నాకు ఏడుపు ఒక్కటి తక్కువ. ఆవగింజంతైనా గానీ, బంగారమైనా గానీ, ఏదైనా వస్తువు వస్తువే కదా! నా చేతిలో ఎప్పుడూ ఏది అట్లా పోగొట్టుకున్న రోజు లేదు. అసలకి ఎంత టెన్షన్ పడ్డానో, అసలు ఏం జరిగింది అనేది వీడియో ఎండ్‌లో షేర్ చేస్తాను. ఇదిగోండి కలశాన్ని, అమ్మవారిని అందరిని ఇలా అలంకరించాను. ఎంత మనకు ఉందని కాదండి. అమ్మవారి పూజ ఇలా ఉదయాన్నే పూజ చేసుకున్నామనుకోండి, మనకు ఎక్కడ లేని పాజిటివ్ ఎనర్జీ అనేది ఇంటి నిండా వ్యాపియడమే కాకుండా, మన మనసంతా వ్యాపిస్తుందండి. ఇంట్లో గొడవలు గానీ, ఎలాంటి చికాకులు గానీ ఏవి ఉండవు. ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ అనేది ఇంటికి లోపల దరిచేరకుండా ఉంటదండి. రోజు ఎర్లీ మార్నింగ్ వీలైతే ఎర్లీ మార్నింగ్ లేకుంటే కొంచెం ఎండబడ్డాక గానీ, ఇలా ఎప్పుడైనా గానీ మనకు పొద్దున్నే కావాలంటే వీలవ్వదు. ఇలా ఎప్పుడైనా గానీ కొంచెం లేట్ అయినా గానీ ఖచ్చితంగా ఇంట్లో దీపం అనేది వెలిగించండి. ఉదయం పూట వీలు కాకుంటే కనీసం సాయంత్రం పూట అయినా కానీ సంధ్యా దీపమైన వెలిగిస్తే ఇంటికి చాలా మంచిదండి. ఇదిగోండి ఇవాళైతే ఇలా కమలం డిజైన్‌లో ఉన్న దీపం వెలిగించేసి అమ్మవారికి నైవేద్యంగా ఇదిగోండి 2 రకాల పండ్లు, తర్వాత కలకండ ఏర్పాటు చేసేసి అమ్మవారికి పూజ చేశానండి. ఇంకెందుకంటే ప్రసాదం చేసేంత టైం లేదన్నమాట. చూసుకునేసి సాయంత్రం ఏదన్నా నైవేద్యం సమర్పించవచ్చులే అనుకున్నాను.
ఇట్లా నేను పూజ గది ఆర్గనైజేషన్ అని చెప్పేసి వీడియోని షేర్ చేసేసరికి పైన ఉన్న దేవుడి ఫోటోలు అన్నీ కింద పెట్టేశానని చెప్పేసి చాలామంది పైన ఉండింటేనే బాగుండేదక్క, కింద అంత క్లమ్జీగా ఉన్నట్టుంది అని కూడా అన్నారు. కొందరైతే చాలా బాగుందన్నారు. నాకైతే ఎదురుంగా అమ్మవారిని అలాగనే వెంకటేశ్వర స్వామిని దేవుళ్ళందరినీ చూస్తున్నట్టుగా చాలా ఇప్పుడే బాగా అనిపిస్తుందండి. పైన ఉంటే ఊరికి అలా చూడడం అలా ఉంటుంది కానీ దండం పెట్టుకునేటప్పుడు, దేవుని మొక్కుకునేటప్పుడు, హారతి ఇచ్చేటప్పుడు అందరు కిందనే ఉంటారు కదా! చాలా హ్యాపీగా అందరికీ హారతి ఇచ్చినట్టుగా ఉంటుందండి. నాకైతే ఇలాగనే బావుందనిపించింది. ఇదిగోండి ఇవాళ గూడా ఏకహారతి, తర్వాత ఇలా పంచహారతి, తర్వాత ఇలా ముత్యాల హారతి అందించాను. పూజ గది చూడండి ఇరువైపులా ఇలా దీపాల వెలుగు ఇలా పడుతుంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. అందుకనేసి పదే పదే మీకు చూపడమే కాదు, నేను కూడా అలాగనే చూస్తూ మురిసిపోతూ ఒక అరగంట పూజ గదిలో అలాగనే కూర్చొనేసి దేవుళ్ళందరినీ ఆ దీపాల వెలుగులో చూస్తూ సంతృప్తిగా, ఆనందంగా ఆ ఫీలింగ్ అనేది అది మాటలతో చెప్తే రాదండి. అది నిజంగా అండి. దేవుడి శక్తి అనమాట అదంతా. నాకు అనిపిస్తూ ఉంటుంది నిజంగా. ఇంగ పూజ చేసిన తర్వాత ఇంగ నేనేమేమి డైమండ్ జ్యువెల్లరీ తీసుకున్నా అని చెప్పాను గదండీ! అమ్మవారి దగ్గర పెట్టేసి అర్చన చేశాను గదా! ఇంగ ఏమేమి తీసుకున్నా అనేసి ఇవాల్టి వీడియోలో మీతో షేర్ చేస్తున్నాను. ఇవి చూపించే ముందుగానే అసలు ఏం బంగారు పోయింది? ఎప్పుడు పోయింది? ఎప్పుడు దొరికింది? అసలు ఎలా జరిగింది? అనేసి మీ అందరికి గూడా డౌట్ ఉంటుంది కదండీ! యాక్చువల్‌గా ఏందంటే అక్షయ తృతీయ ముందు రోజు సాయంత్రం 5 గంటలకి అలా మామూలుగా ఫోన్ అలా క్యాజువల్‌గా ఫోన్ చూస్తా ఉంటే దగ్గర దగ్గర సంవత్సరం క్రితం నేను, అమ్ము ఉన్న ఒక ఫోటో కనిపించిందండి. ఆ ఫోటో చూస్తూ మాట్లాడుతూ అమ్ము అప్పుడు వేసుకున్న ఇయర్ రింగ్స్ చూశాననమాట. ఆ ఇయర్ రింగ్స్ చూడగానే అసలు ఇయర్ రింగ్స్ కనపరావట్లేదు కదా! తను ఎప్పుడు వేర్ చేసింది? అసలకి ఎక్కడ పెట్టింది? అనేసి డౌట్ వచ్చిందండి. అప్పుడు అమ్ముని అడిగాను. ఇయర్ రింగ్స్ ఏవి అమ్ము? నువ్వు పెట్టుకొని చాలా రోజులైంది. ఎక్కడ పెట్టావు? అని అడిగితే ఏమోమ్మా ఎక్కడున్నాయో నాకు గుర్తులేదు అసలకి అనిందండి. నాకు చాలా టెన్షన్ అయిందనమాట. ఏదైనా కానీ ఆవగింజంత బంగారు కూడా బంగారే కదండీ! ఏదైనా గానీ ఇంట్లో మామూలు ప్లాస్టిక్ డబ్బాలు కనపరాకుంటేనే ఈ డబ్బా ఎక్కడుంది? ఆ డబ్బా ఎక్కడుందని ఆలోచన అనేది టెన్షన్ పడేదాన్ని. అలాంటిది ఇంత దగ్గర దగ్గర 6.5 గ్రాములు బంగారు కనిపించకపోయేసరికి అస్సలకి ఎంత టెన్షన్ పడ్డానంటే అండి అది అక్షయ తృతీయ ముందు రోజు ఇల్లంతా మొత్తం జల్లెడ పట్టినట్టుగా దగ్గర దగ్గర ఎంత సేపు వెతికానో. ఎక్కడనో ఒకసారి ఉంటాయిలే ఎందుకంత టెన్షన్ పడతావు అని మా వారైతే నన్నే అరిచారు. అమ్మ కూడా ఎందుకంత టెన్షన్ పడతావమ్మా ఎక్కడో ఒకసారి ఉంటాయిలే అంటది. లేదు కనిపించాలి అవి కనిపించేంత వరకు నాకు నిద్ర పట్టదని చెప్పేసి రాత్రి 12:30, 1 అయిందేమోనండి. మొత్తం మామూలుగా అయితే ఎక్కడెక్కడ జాగ్రత్త చేస్తామనేది మనం తెలిసి ఉంటుంది కదండీ! మనం జాగ్రత్త చేస్తుంటాం. అక్కడ అంతా కూడా వెతికాను. ఎక్కడా దొరకలేదండి అసలకి. 12:30, 1 గంట వరకు గూడా మీరు నమ్మరు. బెడ్‌రూమ్‌లో టార్చ్ లైట్ వేసి వెతికానండి. మా వారు నిద్రపోతుంటే వాళ్ళకి డిస్టర్బెన్స్ ఉండదు. మా వారే అరిచారనమాట. "ఎక్కడ పోతుంది? ఎక్కడనో ఒక చోట ఉంటుందిలే, దొరుకుతుందిలే" అన్నా గూడా అక్షయ తృతీయ రోజు బంగారం పోగొడితే మనకి ఇంటికి మంచిది కాదని చెప్పేసి అదొక డౌట్‌తో నిద్ర పట్టకుండా వెతికాను. దొరికాయండి మొత్తానికైతే మాత్రము. మీకు చూపించాను గదా! అవే ఇయర్ రింగ్స్ అనమాట. దగ్గర దగ్గర 7 గ్రాములున్నాయి. చిక్కగా ఉండేటట్టుగా 9 రాళ్ళయి తీసుకుంటండి అప్పుడు. హమ్మయ్య! అనేసి అప్పుడు అమ్మవారికి శతకోటి ధన్యవాదాలని తెలుపుకునేసి ఇంకా ఈ బౌల్ చూసారండి? ఆ బౌల్ వచ్చేసి నేను డైమండ్ జ్యువెల్లరీ తీసుకున్నాను గదండీ! అందుకు ఫ్రీగా వచ్చిందండి. 40 గ్రాముల వెండి కాయిన్స్ అనేది తీసుకోమన్నారు. ఇంకా ఎందుకులే బౌల్ అయితే గనక గుర్తుగా ఉంటుందని చెప్పేసి ఇంగా ఎక్స్‌ట్రాగా 1500 ఇచ్చేసి ఆ బౌల్ అయితే తీసుకున్నాను. ఇంకా తర్వాత మీకు అక్కడ చూపించాను గదండీ! నేను మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్‌లో తీసుకున్నాను. ఇదిగోండి ఈ ఉంగరం తీసుకున్నాను. అక్కడ కూడా రకరకాల ఉంగరాలని చూపించాను కదండీ! అన్నీ లైట్ వెయిట్‌గా ఉన్నాయండి. డిజైన్స్ పర్లేదనిపించింది గానీ, ఈ వంకి ఉంగరం బావుందండి. కానీ మనము రఫ్ అండ్ టఫ్‌గా యూజ్ చేసేదానికి వీలవ్వదు. చానా హెవీ వెయిట్ కాదు. చానా లైట్ వెయిట్‌గా ఉన్నాయన్నమాట. నాకేమో అంతగా నచ్చలేదండి. ఇదైతే కొంచెము హెవీ వెయిట్‌గా ఉంది. 22 క్యారెట్ అంతే కాకుండా అన్‌కట్ డైమండ్ అండి. చాలా బావుంది చూడండి. ఇలా సింపుల్‌గానే మంచిగా క్లాసిక్ లుక్ ఇస్తాయి కదా! అని చెప్పేసి నాకిలాంటివంటేనే ఇష్టమండి. ఒంటెరాయిది అలా. ఇలాంటిది నార్మల్‌ది పోయిన సంవత్సరము, అటు పోయిన సంవత్సరం మా వారు మా యానివర్సరీ గిఫ్ట్‌గా ఇచ్చారనమాట. అది ఉంగరము లూజ్ ఉందని చెప్పేసి అమ్ముకిచ్చేసానండి. తను డైలీ వేర్ చేస్తుంది. ఇంకా అట్లాగనే నల్లపూసల దండ మీదకి పెండెంట్ అలాగనే ఇయర్ రింగ్స్ తీసుకున్నానండి. ఇదిగోండి. ఇయర్ రింగ్స్ చాలా బాగున్నాయండి. నాకు చాలా 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 బాగా నచ్చాయి. ఇంగా పెండెంట్ ఇంకొంచెము హెవీగా ఉంటే బాగుండేది కదా అనిపించిందండి. ఎక్కువగా మిగతావి చూసాను గానీ కొంచెం బ్రాడ్‌గా ఉన్నాయన్నమాట. అలా బ్రాడ్‌గా లేకుండా చిన్నగా ఉన్న కొంచెం హెవీగా ఉండేటట్టుగా తీసుకోవాలని చూసాను గానీ, అక్కడ చూసిన వాటిల్లో ఇదే కొంచెం హెవీగా అనిపించిందండి. ఇయర్ రింగ్స్ మాత్రం చాలా 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 బాగా నచ్చాయి. అంటే ఇయర్ రింగ్స్ ప్లస్ పెండెంట్ కాదండి. సెపరేట్‌గానే సెలెక్ట్ చేసింది. కానీ 2 పర్ఫెక్ట్‌గా మ్యాచ్ అయ్యాయి చూడండి.
ఈ పెండెంట్ అలాగనే ఈ ఇయర్ రింగ్స్ 18 క్యారెట్ రోజ్ గోల్డ్ అండి. ఇంకా ఉంగరం వచ్చేసి 22 క్యారెట్ గోల్డ్ అండి. నాకు ఇయర్ రింగ్స్ అయితే చాలా బాగా నచ్చాయి, కానీ పెండెంట్ ఇంకొంచెం హెవీగా ఉంటే బాగుండేది కదా అనిపించిందండి. ఇప్పుడు నేను వేసుకున్నాను చూడండి, నల్లపూసల దండ, అలాగనే డాలర్ వచ్చేసి చాంద్బాలి డిజైన్లో ఉన్న పెండెంట్ అనమాట. 2 అమ్ము చేయించిద్దండి. ఆ పెండెంట్ చాంద్బాలి పెండెంట్ కూడా బ్రాడ్గా లేకుండా చిన్నగా ఉండేటట్టుగానే చేయించాను. తర్వాత ఇదిగోండి, ఎక్స్ట్రాగా నా దగ్గర నల్లపూసల దండ ఉందని చెప్పాను చూడండి, ఈ దండ మీదకి అనమాట పెండెంట్ తీసుకుంది. ఇలా ప్లెయిన్గా వచ్చి ఉంటుంది, బంగారు 3 వచ్చి ఉంటాయి అనమాట నల్లపూసలకి. ఇంకా డాలర్ అదే ప్లెయిన్గా గోల్డ్ వచ్చింది చూడండి పెండెంట్. ఇది మా పెళ్ళప్పుడుదండి, పెళ్ళప్పుడు నల్లపూసల దండలు వస్తాయి చూడండి, ఆ నల్లపూసల దండ మీద పెండెంట్కి ఇలా ప్లెయిన్గా వచ్చేటట్టుగా ఓన్లీ నల్లపూసలు వచ్చేసి బంగారు ముడి వేసింటారు చూడండి, అలా తయారు చేయించుకున్నాను 2 పొరలు. ఇది కూడా లాంగ్ చైనేనండి. దీని మీద పర్ఫెక్ట్గా ఉంటుంది కదా అనేసి తీసుకున్నానండి. ఇంకా ఈ ప్లెయిన్ పెండెంట్ అలాగనే చాంద్బాలి పెండెంట్ 2 ఇప్పుడు నేను వేరు చేసిన బ్లాక్ బీడ్స్ మీద సరిపోతుందని చెప్పేసి అనుకున్నాను. అప్పుడుదండి మా పెళ్ళప్పుడుది గుర్తుగా ఉండేటట్టుగా ఉండాలని చెప్పేసి ఆ పెండెంట్ అయితే మార్చలేదండి. పైన ఉన్న నల్లపూసల చైన్ అయితే మార్చి సింపుల్గా అలా తయారు చేసుకుంటుంది. ఇంకా పోయాయేమో దొరకవేమో అనుకున్న అమ్మో ఇయర్ రింగ్స్ అయితే దొరికాయండి. అమ్మవారి శతకోటి ధన్యవాదాలు తెలుపుతున్నాను. అసలుకి ఎప్పుడు ఇలా జరగలేదండి. ఎంత వెతికినా కనిపించలేదనమాట. కరెక్ట్‌గా 12:45 ఆ టైంలో టార్చ్ వేసుకొని వెతుకుతుంటే ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూడండి, చిన్నపాటి బాక్స్. ఆ బాక్స్‌లో పాత ఇయర్ రింగ్స్ అండి. అవి విరిగిపోయిన ఇయర్ రింగ్స్‌తో పాటు ఉన్నాయన్నమాట. అప్పుడు హమ్మయ్య దొరికాయి కదా అనుకునేసి హ్యాపీగా ఫీల్ అయ్యానండి. ఎందుకంటే ఎంతైనా బంగారు టెన్షన్ కదండి. అది అక్షయ తృతీయ ముందు రోజు బంగారు పోవడం అంటే మనకెంత భయం ఉంటుందో కదా. అదండి నాకు జరిగిన టెన్షన్. మీకు కూడా ఎప్పుడైనా ఇలా అనుభవంలోకి వచ్చిన తప్పకుండా కామెంట్ చేయండి. తర్వాత అక్షయ తృతీయ రోజు అమ్మవారికి అభిషేకము, అర్చన, పూజ ఇవాళ వీడియోలో షేర్ చేశాను. అమ్మవారి అనుగ్రహం అందరికీ ఉండాలి, అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదండి వాళ్ళ వీడియో అయితే మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ని బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోద్దండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.